మనము లేవీకాండము 24 అధ్యాయానికి చేరుకున్నాం. లేవీకాండము 24 అధ్యాయం 25, 26, 27 27 అధ్యాయాలతో లేవీకాండము ముగించబడుతుంది. కాబట్టి లేవీకాండము 24వ అధ్యాయం. ఈ లేవీకాండము 24 అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి? 24 అధ్యాయం ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిత్యము చేయవలసిన సేవలు, దేవుని పరిశుద్ధ స్థలములో నిత్యము చేయవలసిన సేవలు, అలాగే దేవదూషణ చేసిన వారికి శిక్ష మరియు న్యాయ సూత్రములు అని రాయబడింది. అంటే ఈ 24 అధ్యాయంలో 2 పనులు, లేదా 24 అధ్యాయాన్ని 2 భాగాలు. మొట్టమొదటి భాగము మొదటి 9 వచనాలు చూడండి. మొట్టమొదటి భాగము మొదటి 9 వచనాలు అంటే 24 అధ్యాయం 1 నుండి 9 వచనాలు ఒక భాగం. రెండో భాగం 24 అధ్యాయం 10 నుండి 23 వచనాలు. ఈ మొదటి భాగంలో ఇక్కడ రాశాను చూసారా, మొదటి భాగంలో నిత్యము చేయవలసిన సేవలు. ఈ రెండో భాగంలో ఎవరైతే దేవుని దూషిస్తారో ఆ దూషించే వాడికి వచ్చే శిక్ష చెప్తాడు, అలాగే దేవుని యొక్క న్యాయం ఏంటో తెలియజేస్తాడు అక్కడ. కాబట్టి 24 అధ్యాయం 2 భాగాలు, 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఆయన మందిరంలో జరగవలసిన సేవ. 2, దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వాళ్ళ మీదకి వచ్చే శిక్షలు ఎలా ఉంటాయో తెలియజేస్తాడు. ఈరోజు క్రొత్త నిబంధన సంబంధులుగా మనం కూడా ఆత్మీయంగా దీని నుంచి ఎటువంటి పాఠం నేర్చుకోవాలి? 24 అధ్యాయం చదువుకుందాం. ప్రారంభ 4 వచనాలు చదువుతాను. 24 అధ్యాయం మొదటి 4 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు. అండర్లైన్ చేయండి ఆ మాట బైబిల్స్లో. దీపము నిత్యము వెలుగుచుండునట్లు. దీపము ఎప్పుడు కూడా ఏమవ్వాలి? అది గుర్తుపెట్టుకోండి. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. అంటే మోషేకి చెప్తున్నాడు దేవుడు, మోషే, ఇశ్రాయేలు దంచి తీసిన నూనె వాసన వస్తుంటుంది. స్వచ్ఛమైనటువంటి ఆ దంచి తీసిన ఒలీవ నూనె, ఆ ఒలీవ పిక్కల నుండి, కాయల నుండి ఆ నూనె తీసుకురమ్మని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించు. పైగా ఆ దీపం ఏదైతే పెట్టారో ఆ దీపము ఆరిపోకూడదు, అది నిత్యము వెలగాలి. తర్వాత 3వ వచనం. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. అంటే సాయంకాలం ప్రారంభమైన మొదలు ఉదయం వరకు ఆ దీపము వెలుగుతూనే ఉండాలి. 4, ఇది తరతరములకు, లేదా ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. అంటే ఈ మొదటి 4 వచనాలు దీపం అన్నాడు. ఆ దీపం అచ్చమైన దంచి తీసిన ఒలీవల నూనెతో ఆ దీపము వెలిగించాలి అన్నాడు. పైగా అది ఎప్పుడు నిత్యము వెలిగింపబడాలి. ఇది దేవుడు కోరుకున్నాడు మొదటి 4 వచనాల్లో. ఒక్కసారి ఇక్కడ ఉండి నిర్గమకాండం 27 అధ్యాయంకి వెళ్దాం ఒకసారి అందరం. ఎందుకంటే నిర్గమకాండం 27 అధ్యాయంలోనే దేవుడు ఆల్రెడీ ఈ చరిత్రను తెలియజేశారు. ఒకసారి ఈ దీపము గురించి ఏం రాయబడిందో నిర్గమకాండం 27 అధ్యాయం తెరవండి. నిర్గమకాండము 27 అధ్యాయం 20, 21 చూడండి చరిత్ర. నిర్గమకాండం 27, 20, 21. మరియు దీపము సేమ్ అలాగే రాయబడింది చూడండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించు. అమ్మ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మాట ఉందో చూడండి. మీరు లేవీకాండం 24 అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏదైతే చూసారో అది నిర్గమకాండం 27 అధ్యాయంలో యాజ్ ఇట్ ఈస్గా మనకు కనబడుతుంది. దీపము నిత్యము వెలిగించినట్లు ఆ ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. 21, సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల
ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన, అబ్బా ఎంత అద్భుతంగా సేమ్ పేరా వచ్చినట్టుంది అక్కడ. లేవికాండం 24వ అధ్యాయం 4 వచనాల్లో ఏ పేరా అయితే వచ్చిందో ఆల్రెడీ నిర్గమకాండం 27వ అధ్యాయంలో సేమ్ టు సేమ్. దీపం వెలగాలి, నిత్యము వెలగాలి, దంచి తీసిన ఒలీవల నూనె తీసుకురావాలి, అహరోను వెలిగించాలి, నిత్యము కూడా ఉదయం సాయంకాలం నుంచి ఉదయం వరకు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. ఇది మొదటి లైన్. అంటే నిత్యము దీపం వెలిగించబడాలి. కొత్త నిబంధన సంబంధాలుగా మనందరము అసలు దీపం అంటే ఏంటో తెలుసమ్మా? దీపము అంటే క్రొత్త నిబంధన సంబంధాలుగా 4 సందర్భాలు ఉన్నాయి దీపం గురించి. అక్కడ పాత నిబంధనలో దీపం వెలిగించబడాలి అని సింపుల్గా చదివేశాం. కానీ క్రొత్త నిబంధనలుగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దీపం అంటే నిత్యము దీపం వెలిగించబడాలి ఉన్న అర్థం ఏంటంటే, సామెతల గ్రంథం 6:23, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనములో ఇలా మాట్లాడుతూ ఉంటారు సొలొమోను గారు. సామెతలు 6:23 ప్రారంభ వచనములో, ఆజ్ఞ దీపముగాను, ఎలా ఉంది చూసారా? ఆజ్ఞ ఎలా ఉందట? దీపము అంటే చూడండి, దీపము నిత్యము వెలగాలి అన్న మాటకున్న అర్థం ఏంటో తెలుసామా? క్రైస్తవుడు నిత్యము దీపము లాంటి వాడైతే నిత్యము దేవుని ఆజ్ఞలు పాటించేవాడిగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు, వారాల బ్యాచ్ కాదు మంది. నిత్యము మాలేసుకున్నప్పుడు కాదు, 40 రోజులు కాదు, ఆ 30 రోజులు కాదు, ఆ 20 రోజులకు కాదు మంది. బతికినంత కాలం ఏ రోజున దేవుణ్ణి అంగీకరించానో నేను క్రైస్తవుడిగా, ఏ రోజైతే నేను అంగీకరించానో ఆ రోజు మొదలుకొని చచ్చినంత వరకు కూడా, ఇది దీక్ష అంటారా, ఇది మాలంటారా, మీ ఇష్టం. ఇది ఏమైనా బతికినంత కాలం నేను రక్షణ పొందుకున్న మొదలుకొని నా కడ ఊపిరి ఆగిపోయే వరకు కూడా నేను దేవుని ఆజ్ఞ పాటిస్తూనే బ్రతకాలి. అది నిత్యము అన్నదానికి అర్థం అది. కానీ మనం ఏం చేస్తాం? కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించరు. కానీ దేవుడు నిత్యము దీపం వెలగాలి అంటే, అసలు దీపం అంటే ఏంటయ్యా? దీపం అంటే నా ఆజ్ఞ దీపముగా అని మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన మనందరికీ కంఠత వాక్యం 105, 119, 105. నీ వాక్యము చెప్పాలి, నీ వాక్యము నా పాదములకేంటి అంటే దీపం, పాదాలకు దీపం అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎలా పోల్చారు? దీపంతో పోల్చాడు. నా పాదము అడుగేయాలంటే ఇలా ఒక అడుగు వేసాను, మరొక అడుగు వేసాను. ఒక అడుగు వేయాలంటే లైట్ ఉండాలి, కాంతి ఉండాలి, వెలుగు ఉండాలి. చీకట్లో అడుగు వేయలేం. కానీ ఎప్పుడైతే లైట్ ఉంది కనుక ధైర్యంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక క్రైస్తవుడు అడుగు వాక్యమై ఉండాలి. ఒక క్రైస్తవుడు అడుగు వేశాడంటే అది వాక్యాన్ని బట్టి అయి ఉండాలి. కారణం ఏంటి? వాక్యమే దీపము గనుక. నీ వాక్యమే నాకు దీపము గనుక, నీ ఆజ్ఞే నాకు దీపము గనుక. చూసారమ్మా? అంటే నిత్యము అన్న మాటలో అప్పుడప్పుడు నేను దేవుని మాటలు వింటాను, అప్పుడప్పుడు నేను పాటిస్తాను, నాకు నచ్చితే చేస్తాను, నాకు నచ్చకపోతే చెయ్యను అంటే నువ్వెవడరా అంటాడు దేవుడు. అంతే, నువ్వెవడు? ఎప్పుడూ ఉంటేనే నాకు బిడ్డగా ఉంటావు నువ్వు. నీకు నచ్చినప్పుడు ఇంటికి వస్తానంటే కన్న తల్లిదండ్రులకే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడో 11కి వస్తాను, 12కి వస్తాను, 1 గంటకు వస్తాను అంటే మన తండ్రికి కోపం వస్తుంది. ఎందుకు? నచ్చదు మనకి. నా ఇష్టం అంటే నచ్చదు. దేవుడు కూడా అంతే. నేను అప్పుడప్పుడు నచ్చితే పాటిస్తాను, నచ్చకపోతే నేను చెయ్యను అంటే ఆలోచించండి. నిత్యము ఆయన ఆజ్ఞ మనకు దీపం. ఆయన వాక్యమే, దేవుని వాక్యమే మనకి ఆ దీపం. ఆ వెలుగులో మంచిగా అడుగులు వేయగలం, చక్కగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళగలవు. నీ జీవితం సాఫీగా ప్రయాణం అవుతుంది. ఏ ఇబ్బందులు రావు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు అడుగులు వేసేది దీపపు వెలుగులో. ఆ వాక్యపు వెలుగులో అడుగులు వేసేవాడు ఎప్పుడూ ఇబ్బందులు పడ్డు, ఎప్పుడూ అవమానం రాదు. నాకు తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాదు. ఎందుకంటే వాక్యాన్ని బట్టి అడుగులు వేసేవాడికి ఎందుకు తలదించుకుంటాడు? నేను తప్పు చేస్తే తలదించుకుంటాను, నేను దొంగతనంగా పాపం చేస్తే తలదించుకునే పరిస్థితి వస్తుంది. వాక్యాన్ని బట్టి అడుగులు వేసేవాడికి ఈ తల దించుకునే పరిస్థితి రాదు. తల ఎత్తుకునేటట్టు చేస్తాడు దేవుడు. అంతే. అందుకే అందరినీ కోరుకునేది ఒకటే, నిత్యము దీపము వెలిగించబడాలి అన్నది ఎంత వాస్తవమో పాత నిబంధనలో, నిత్యము దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి, నిత్యము దేవుని వాక్యమే నా పాదములకు దీపం కావాలి అన్నది అంత వాస్తవం కొత్త నిబంధనకి.
అలాగే నరుని ఆత్మ సామెతలు 20:27లో 20 అధ్యాయం 27లో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దాన్ని కూడా దీపంతో పోల్చాడు. మనలో ఉన్న ఆత్మ ఆరిపోకూడదు. ఈ ఆత్మదీపం పాడుతారు. ఆత్మదీపమైన పాట, ఆత్మదీపం అంటే ఆత్మదీపం ఆరిపోకూడదు. ఎందుకు అంటే నరుని ఆత్మ దీపంతో పోల్చాడు దేవుడు. దీపం ఆరిపోయిందంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందని అర్థం. అంటే నరుని ఆత్మ దీపము. అలాగే దేహానికి కన్ను కూడా ఏమంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు, నీ దేహమునకు దీపం ఏంటి? కన్ను తేటగా ఉండాలంటాడు. ఎందుకంటే మనిషి చూసేది కన్నుతోనే, మనిషి మనసును పాడు చేసుకునేది కన్నుతోనే కాదంటారా? మీరు ఎవరినైనా చూడండి, చూసినప్పుడు కోరిక కలుగుతుంది. అంటే ఈ కన్ను ఉంది చూసారా, ఈ కన్ను చాలా తేటగా ఉండాలి. ఎవరిని చూసినా ఈ కన్ను తేటగా లేకపోతే మనసులో కోరిక కలుగుతుంది. అందుకే దేవుడు యేసుప్రభు ఎంత చక్కగా చెప్పాడంటే, నీ దేహం ఎంత ఉంది, కానీ దేహంలో కన్ను ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. ఈ దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలంటే కాపాడుకోవాల్సింది ఏది? కన్నే. ఎందుకు? కన్నుతోనే చూస్తాం అన్నీ, అందరినీ, మనుషులనైనా ఏదైనా కోరుకునేదైనా కన్ను. గుడ్డోడు ఏం చూస్తాడు? ఏమీ చూడ్డు, ఏది కోరుకోడు. ఎందుకంటే నాకు ఏది కనబడదు, నాకు ఏది తెలియదు. కాబట్టి ఆ వ్యక్తి జీవితం సేఫ్ జోన్లో ఉన్నారు. కళ్ళు ఉన్నటువంటి మనము, మన దేహానికి దీపం ఏది? కన్ను. ఇలా దీపము అనగానే ఇన్ని భాగాలుగా గ్రంథంలో పోల్చారు దేవుడు. కనుక ప్రాముఖ్యంగా నిత్యము దీపం వెలిగించబడుతున్నట్టుగా నేను కూడా దేవుని ఆజ్ఞ ఆదివారం పాటించేవాడిని కాను. కేవలం వారాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులు అన్న ఆలోచన కాదు. ఎప్పుడూ నేను దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం నాకు దీపం కావాలి. అది నిత్యము నేను పాటించాలి. మందిరానికి వచ్చినప్పుడే కాదు, మందిరం బయట ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నా స్నేహితులతో ఉన్నప్పుడు, నేను ఎక్కడున్నా నాకు దీపము దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నాకు ఆధారం కావాలి. ఇది మొదటి భాగం. రెండో భాగం చదువుదాం. లేవికాండం 24వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. ఇక్కడ ఈ 5 నుండి 9 వచనాల్లో సముఖపు రొట్టెలు గురించి రాయబడుతుంది. అమ్మ, సముఖపు రొట్టెలు ఉంటాయి కదా, సముఖపు రొట్టెలు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో 2 దొంతులుగా ఉండేవి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గోత్రాల వాళ్ళకి సూచనగా. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలు? 12 గోత్రాల వాళ్ళకి సూచనగా ఈ 2 దొంతులు, పైన ఒక 6, కిందన ఒక 6, ఈ సముఖపు రొట్టెలు పెడతారు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా. ఈ సముఖపు రొట్టెలు ఎవరు తినాలి? యాజకుడు తింటాడు. అహరోను అతని కుమారులు ఈ రొట్టెలు తింటారు. వాళ్ళు మందిరంలోనే ఉండి తింటారు. అంటే సముఖపు రొట్టెలు ఖచ్చితంగా యాజకుడు తినాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమున తినాలి. మనం ఎలాగైతే ప్రభు దినమున రొట్టె తీసుకుంటామో వాళ్ళు కూడా ప్రతి విశ్రాంతి దినం శనివారం వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు. ఆ సముఖపు రొట్టెలు తింటారు. కేవలం యాజకులు మాత్రమే తినాలి, అన్యులు ముట్టుకోకూడదు. చదువుదాం 5వ వచనం. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములు వండవలను. 12 లెక్క. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులు, చూసారా, 6, 6 మొత్తం ఎన్ని? 12. 2 దొంతులుగా పెట్టమన్నాడు దేవుడు. 7 ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచాలి. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు, చూసారా, మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి, అది ఇంపార్టెంట్ మనకి. అంటే ఇప్పుడు యాజకుడు దేవునితో ఏ నిబంధన? అది నిత్య నిబంధన. అంటే నిత్యము దేవుడితో నిబంధన ఏం చేసుకున్నాడు? అయ్యా, ప్రతి విశ్రాంతి దినమున నేను రొట్టెలు తింటాను, ఈ రొట్టెని తీసుకుంటాను, ప్రతి విశ్రాంతి దినమున పాటించి తీరాలి. మనము ఇప్పుడు దీన్ని ఏమనాలి? మనం కూడా బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునితో లేదా ప్రభువుతో, క్రీస్తు ప్రభుతో ఏం చేస్తారు మీరు? నిత్య నిబంధన. వాళ్ళకు ఒక నిబంధన ఉంది. ఈరోజు నేను కూడా ప్రభువుతో నిత్య నిబంధన చేశాను. అయ్యా, నేను భూమి మీద ఉన్నంత వరకు, నేను మరణించినంత వరకు కూడా ప్రతి ఆదివారం నేను కూడా చెయ్యేస్తాను. చెయ్యవేయలేని పరిస్థితి రాకూడదు ఎవరికి. ఖచ్చితంగా ప్రభు బలలో చేయి వేసి తీరాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా. చెప్పాను కదమ్మా, చచ్చిపోతే అవ్వదు,
కోమాలో ఉంటే తీసుకోకూడదు, యాక్సిడెంట్ అయినా తీసుకోవాలి. అలా ఉండాలి సహోదరులు. సంఘాల్లో కూడా ఎవరైనా యాక్సిడెంట్ అయింది రాలేకపోయారు, తీసుకెళ్ళైనా ఇవ్వాలి. వాళ్ళైనా ఫోన్ చేయాలి. ఆలోచన చేయండి, వాళ్ళైనా ఫోన్ చేయాలి. కాళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. కోమాలో ఉంటేనే తప్ప. ఎందుకు కోమానని తెలుసమ్మా? మీరు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదువుతాం ఆయన ఎప్పుడు కదా, ప్రతి ఆదివారం. అందులో ఏమని రాసి ఉంటుంది? ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి, వివేచించి అది ప్రభు యొక్క శరీరమని రక్తమని వివేచించి తీసుకోవాలి. కానీ కోమాలో ఉన్నోడు ఎలా వివేచిస్తాడు? కాబట్టి తీసుకోకపోయినా దేవుడు అంగీకరిస్తాడు. అతనికి తెలియదు కోమాలో ఉన్నాడు, అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, ఇబ్బంది లేదు, చచ్చిపోతే తీసుకోడు. ఈ 2 ఆప్షన్లు తప్ప మరొక ఆప్షన్ మనం చెప్పకూడదమ్మా. పెళ్ళండి వద్దండి, మీరు పెళ్ళని చెప్పకూడదు. లేదండి మా తాలూకోలండి, మా శుభకార్యం అండి, అవ్వదు. ఎవరో చనిపోయారండి, అయినా సరే నువ్వు వచ్చి తీసుకోవాలి ఇక్కడ. అంటే ఏ కార్యక్రమం అయినా ఇంకా ఎక్సెప్షనల్ అనమాట. ఆప్షన్ ఇవ్వడు ఇంకా దేవుడు, దానికి అవకాశమే లేదు. అలా మనం అనుకోవాలి. ఎందుకు? యాజకుడు పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినమున అవి ఖచ్చితంగా తీసుకోవాలని దేవుడితో నిత్య నిబంధన. మనం కూడా అంతే. అలా మీరు అనుకొని చూడండి, ఎప్పుడూ మానరు మీరు. ప్రభు వల్ల తీసుకోవడం ఎప్పుడూ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనము యాజకులమే, వారు యాజకులు, మనము యాజకులమే. కాబట్టి యాజకుడినైన నేను దేవునితో నిత్య నిబంధన చేశాను కాబట్టి ప్రతి ప్రభు దినాన నేను కూడా ప్రభు బలలో ఖచ్చితంగా చెయ్యి వేయాల్సిందే. అది నిబంధన, అది ఒప్పందం, అది అంగీకారం, అది దేవునికి మనం చేసేటటువంటి నిత్యమైనటువంటి నిబంధన. అర్థమైందమ్మా? ఇది పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటన. కాబట్టి మనకి నిత్య నిబంధన ఉంది, వాళ్ళకి నిత్య నిబంధన ఉంది. వాళ్ళు విశ్రాంతి దినం తింటారు, మనం ప్రతి ప్రభుదినాన ఇందులో ఆ చెయ్యి వేస్తాం ఖచ్చితంగా మన జీవితంలో. కాబట్టి ఎప్పుడు లేదు రాను అన్న పరిస్థితి ఎప్పుడు. ఇక్కడ కాకపోతే మీరు మరొక దగ్గర ఉండాలి అంతే. ఆ రోజు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. లేదు అంటే దేవునితో ఆ నిబంధన కట్ అయిపోద్ది, నిబంధన కట్ అయిపోద్ది. నేను జాషువా గారి క్లాస్కి మీరు రావాలి, పెద్ద అయిన కదా, వయసులో చిన్నోడు కనుక మన నా మాటలు ఎక్కకపోవచ్చు. నిన్న వీళ్ళు విన్నారు, ఆరాధనకు 1 నిమిషం లేట్ అయితే అన్న మాటకు చెప్పారు ఆయన. దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళతో సమానం అట. చూడండి, 1 నిమిషం ఆరాధనకు లేట్ అయితే దేవుడి మీద ఎంతమంది ఉంటారు సంఘంలో? ఒకవేళ 1 నిమిషమా ఆరాధనకు మీరు ఏమైనా ముందు రోజు ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నారు. పెద్ద అయిన కదా, అందరూ తలలూపుతున్నారు అక్కడ. కానీ ఎంతమంది పాటిస్తారు? బ్రదరాలే చెప్తారు, బ్రదర్ ఎవరు టైంకి రారండి అని, బ్రదర్ స్టీల్ ప్లాంట్ బ్రదర్స్ మనకి. అక్కడ మాత్రం బుర్ర ఊపుతారు. ఎందుకంటే పెద్ద ఆయనగా చెప్తున్నాడు, 70 సంవత్సరాలు పైబడి కదా, ఖచ్చితంగా బుర్ర లోపాల్సిందే. ఆలోచించండి, ఎప్పుడు దేవుని వాక్యం దగ్గర మనకి నిబంధన చేసుకున్నానంటే నేను చెయ్యి వేయాల్సిందే ఆ రోజు ఏ కార్యక్రమం అయినా. ఆ ఇంట్లో ఒకవేళ ఒక ఆయన చెప్పాను కదా, సువార్థికుడు ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది, మధ్యాహ్నం పూడ్చిపెట్టుకుంటాను మా అమ్మని వెళ్ళి, మా అమ్మని మధ్యాహ్నం పూడ్చిపెట్టుకుంటాను. ఇంకా అక్కడ జరిగిపోయింది ఏమీ లేదు, నేనుండి అక్కడ ఏం చేయలేను. మా అమ్మని మధ్యాహ్నం పూడ్చిపెట్టుకుంటాను, ఆరాధన చేసుకుని వెళ్తాను. అంటే ఆ స్టాండర్డ్ ఎంత ఎదుగుతాం, ఆ స్టాండర్డ్ ఎప్పుడు ఎదుగుతాం మనం. చూడండి, అదేంటారు అమ్మను వదిలేసి వచ్చేసరి వీళ్ళకి అర్థం కాదు, ఒకవేళ అన్నోడికి అర్థం కాదు మనం దేవుని పట్ల ఎటువంటి ఆలోచన విధానంతో ఉన్నామో. అంత స్టాండర్డ్కి ఎప్పుడు ఎదుగుతాం మనం. రెండో భాగంకి వెళ్దాం. లేవికాండం 24వ అధ్యాయం 10 నుండి 23 వచనాలు. ఈ 10 నుండి 23 వచనాలు మరలా 2 భాగాలు. అమ్మ నెంబర్ 1 చూడండి, దేవుని నామాన్ని దూషించడం, అదే దేవదూషణ. రెండో భాగంలో ఏముంటుందంటే ప్రాణానికి ఆ ప్రాణము అని రాస్తుంది. అంటే దేవుని యొక్క రెండో భాగంలో ఈ భాగం విషయంలో చూడండి, 10 నుండి 16 వచనాలు. అలాగే ఈ ప్రాణానికి ప్రాణము రెండో భాగం ఏంటంటే 24వ అధ్యాయంలోనే 17 నుండి 23 వచనాల్లో మనకు కనబడుతుంది ఈ భాగం. కాబట్టి 24వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరం. చూడండి, ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలు మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలుకిని పాలెంలో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోసే వద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. అమ్మ పేరు నేను రాయలేదు,
ఇక్కడ ఒకసారి రాస్తున్నాను చూడండి. తల్లి పేరు ఏంటట? షెలోమీతు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ షెలోమీతు ఎవరు అంటే, ఈవిడ ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. ఈవిడెవరు? ఇశ్రాయేల్ రాలు. ఈవిడ ఇశ్రాయేల్ రాలే, కానీ తన భర్త ఐగుప్తీయుడు. అమ్మ అందరూ వినండి. ఇశ్రాయేల్ రాజు ఎవరిని చేసుకుంది? ఒక ఐగుప్తుని చేసుకుంది. వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. ఆ బిడ్డ ఒక ఇశ్రాయేలుతో గొడవ పెట్టుకున్నాడు. అంటే షెలోమీతు భార్య అనమాట. భర్త ఏమో పేరు లేదు, ఐగుప్తీయుడు. వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ మరొక ఇశ్రాయేలీయుడితో గొడవ పెట్టుకొని దేవుని నామాన్ని ఏం చేశాడు తెలుసమ్మా? దూషించాడట. అంటే ఇప్పుడు దేవుని నామాన్ని దూషించిన వాడు ఎవరు? షెలోమీతు యొక్క కుమారుడు. దేవుని నామాన్ని దూషించాడు. ఈ దేవుని నామాన్ని దూషించినందుకు అక్కడున్న ప్రజలందరూ విన్నారట. మీరు వినేసి తర్వాత చూడండి. ప్రజలు విని మోషే దగ్గర తీసుకొచ్చారు. అయ్యా మోషే గారు, ఇగో ఈ షెలోమీతు ఇశ్రాయేల్ రాలే, తన భర్త ఒక అన్యుడు, ఐగుప్తీయుడు. వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ ఉన్నాడు చూసారా? ఆ బిడ్డ మనలో ఇశ్రాయేలుతో ఒకడు గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకోవడం కాకుండా వాళ్ళని దేవుణ్ణి దూషించాడు, యెహోవా నామాన్ని తిట్టాడు, తక్కువ చేసి మాట్లాడాడు అని ఎప్పుడైతే అన్నారో, ఏం చేయమంటారు ఇలాంటి వ్యక్తుల్ని అంటే, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి అని మోషే అడుగుతాడు దేవుణ్ణి. వెంటనే చర్య తీసుకోడు. దేవుణ్ణి మోషే అడుగుతాడు, అయ్యా ఏం చేయమంటావు అంటే చూడండి. పదమూడు 14. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెం వెలుపలకు తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. మరియు నీ ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. 16. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఇది 10 నుండి 16 వచనాల భాగం. అమ్మ ఇక్కడ ఏం జరిగింది చూడండి. దేవుని నామాన్ని దూషించాడు ఒక ఆయన. దేవుని నామాన్ని దూషించినందుకు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. అన్యుడైనా దేవుని నమ్ముకున్న అన్యుడైనా ఎవరికైనా ఒకటే, ఎవరికి తేడా లేదు, పక్షపాతం లేదు దేవుని దగ్గర. అంటే దేవుని నామాన్ని దూషిస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుని నామాన్ని దూషించడం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కొత్త నిబంధన కనెక్ట్ చేస్తాను, నేను కొత్త నిబంధనకి అన్వయిస్తాను దీన్ని. అసలు దేవుని నామాన్ని దూషించడం అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? దేవుని నామాన్ని తిట్టడం అనుకుంటాం, కరెక్టే. ఇంకా ఉన్నాయి. దేవుని నామాన్ని తిట్టడం అదొకటే కాదు, దేవుని నామాన్ని దూషించడం అంటే అదొకటే కాదు. ఇక్కడ చూడండి, నెంబర్ 1, దేవుణ్ణి నమ్ముకొని అలా బ్రతకకపోవడం. కొత్త నిబంధనకి అమ్మా అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుణ్ణి నమ్ముకొని అలా బ్రతకకపోవడం. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను నేను, కానీ దేవుడు చెప్పినట్టు అలా బ్రతకకపోతే లోకంలో వాడు నన్ను చూసి ఏమంటాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలా బతుకుతున్నాడు రా అని అంటాడంట. అలా అంటే నా ద్వారా దేవుని నామానికి ఏమొచ్చింది? అది కూడా దేవదోషనే, అది కూడా దేవదోషనే. ఆలోచించండి బాగా. అంటే నా ద్వారా దేవుని తిడుతున్నాడు. అరా ఆ దేవుని, నువ్వు ఇలా ఉంటే దేవుడు ఎలాంటోడు రా? నువ్వు ఇలా తిరుగుతుంటే తిరుగుబోతుగా, తాగుబోతుగా, తిండిపోతుగా, ఎందుకు పనికిరాని వాడిగా, ఒక మోసగాడిగా, ఒక అన్యాయస్తుడిగా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవులు బతుకుతుంటే వారిని చూసినటువంటి ఎదుటివాడు దేవుణ్ణి ఏమనుకుంటాడు? ఏమైనా గొప్పవాడు అనుకుంటాడా? ఆ దేవుడు ఎలాంటి వాడు కాకపోతే ఈడెందుకు ఇలా అవుతాడు, తయారవుతాడు చర్చికెళ్ళి, ఈమెందుకు ఇలా తయారైంది చర్చికెళ్ళి, ఈయనెందుకు చర్చికెళ్ళి ఎలా తయారయ్యాడు అంటే వీళ్ళు దేవుడు ఎంత గొప్పడు అని అనుకుని నామానికి హేళన చేయరు. దేవుని నామాన్ని హేళన చేయడానికి కారణం నా బతుకు. రోమపత్రిక 2:24, రోమపత్రిక 2:24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చూసారా? అంటే ఎవరిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది? అమ్మ ఎవరిని బట్టి? క్రైస్తవులను బట్టి. క్రైస్తవులను బట్టి దేవుని నామాన్ని దూషిస్తున్నారు ఈరోజు. నేను చేసే పని బట్టి.
దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేస్తున్నారేంటి? అమ్మ ఇది ఎప్పుడైనా వినలేదు మీరు ఎవరి దగ్గర? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఇలా చేస్తున్నారేంటి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా చెయ్యరు కదా అని ఒక్కలంటే చాలు, నా వల్ల దేవుని నామం దూషించబడినట్టే. కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈరోజు మనం చేసే పనుల విషయంలో? నేను చేసే పని దేవుని నామానికి అవమానం కలిగిస్తుందా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చేసే పని, నేను చేసే ఆలోచన, లేదా నేను చేసిన పద్ధతి, ఈ పద్ధతి దేవుని నామానికి అవమానం తెస్తే నేను అది చేయకూడదు. ఎందుకంటే అన్యులందరూ చూస్తున్నారు. వాళ్ళ కళ్ళెదురుగా చేస్తే ఇంక వాళ్ళేం దేవుని నమ్ముకుంటారు? ఇంక వాళ్ళేం దేవుని నీతి నీలో చూస్తారు? అంటే దేవుని నామం అవమానించబడ్డానికి కారణం ఎక్కువ శాతం క్రైస్తవ సహోదరులే, అనేక మంది. అందుకే అన్నాడు, మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. 2, దేవుని నామాన్ని నిందించడం, దేవుని నామాన్ని హేళన చేయడం, దేవుని నామాన్ని తక్కువ చేసి మాట్లాడడం, ఇది కూడా జరుగుతుంది. దేవుని నామాన్ని అదే చేశాడు. షెలోమితు కుమారుడు ఏం చేశాడు? గొడవ అయింది. నీకు గొడవ అయితే మీ ఇద్దరు చూసుకోవాలి. దేవుణ్ణి తిడుతున్నాడు, చూసారా? నీకు గొడవ అయితే మీ ఇద్దరు చూసుకోవాలి. కానీ దేవుడు ఎందుకు మధ్యలోకి? దేవుని మధ్యలోకి తీసుకొచ్చాడు. రాళ్లతో కూడా చంపేశారు. సైలెంట్ అయిపోయి ఉంటాడు, ఇంకా అయిపోయింది పరిస్థితి. దేవుని నామాన్ని దూషిస్తే దేవుడు రాళ్లతో కూడా చంపమన్నాడు ఆ రోజు, చూసారా? అందుకే ఎప్పుడు దేవుని నామాన్ని నిందించడం, ఆయన్ని హేళన చేసి మాట్లాడడం, తక్కువ చేసి దేవుని నామాన్ని మాట్లాడకూడదు. 3, దేవునికి చెందవలసిన మహిమను నీవు పొందితే, అమ్మ అందరూ వినండి, దేవునికి పొందవలసిన మహిమను ఒక మనుషుడిగా నేను పొందుకుంటే, మీకు అందరికీ హేరోదు గుర్తున్నాడమ్మా? హేరోదు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటాడు. ఈ హేరోదు దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఎంత అద్భుతంగా మీరు మాట్లాడారండి అంటే హేరోదు పొంగిపోయాడు. నిజంగా దేవుడే మాట్లాడినట్టుగా మీరు మాట్లాడారండి అన్నాడట. దేవుడే మాట్లాడినట్టుగా అనేసరికి పొంగిపోయాడు. అందుకే పురుగులు పడి చచ్చినట్టు రాస్తుంది అక్కడ గ్రంథంలో. అపోస్తలుల కార్యాలు 12:23లో ఉంటుంది. హేరోదు పురుగులు పడి చచ్చాను, ఆ మాట లిటరల్గా ఉంది. పురుగులు పడి చచ్చాడా అంటే, అమ్మ మహిమ ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు అంతే మన జీవితంలో దేవునికి మహిమ కలగాలి. అంతే, నేనేం చేసినా దేవునికే మహిమ కలగాలి. కష్టపడ్డాను రా, నా కష్టార్జితం అనద్దు ఎప్పుడు. దేవా నువ్వు నాకు ఇచ్చావు, అందులో నేను నీకు ఇస్తున్నాను కానుక. నువ్వు నాకు ఇచ్చావు, అందులో నేను నీకు ఇస్తున్నాను. అంతేగాని మన పిల్లల దగ్గర కూడా చాలాసార్లు చెప్పాను, ఈ నెలంతా కష్టపడ్డాను నాన్న, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, అందుకోసం నేను చేయగలిగాను, అలా చెప్పాలి. అంటే మహిమ ఎవరికి ఆపాదించాలి? దేవుడికే. క్రైస్తవులుగా లోకం కూడా చెప్పుకుంటాడులేండి, నాకు చెమటోర్చి కష్టపడ్డాను రా అంటాడు. రైతే, పోనే చెమటోర్చి కష్టపడి ఉండొచ్చు, కానీ ఆ చెమటోర్చి కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? అది ఆయన కనబడ్డు. అందుకే మన జీవితంలో క్రైస్తవులుగా ఎప్పుడూకి దేవునికే మహిమ కలగాలి. నా 30 రోజులు డ్యూటీ చేసుకుంటే 1వ తారీఖు నాకు శాలరీ పడుతుంది. ఆ 30 రోజుల జీతం నువ్వు ఇచ్చావు, అందులో నీకు కొంత భాగాన్ని ఇస్తున్నాను అంతే. ఇదేదో నా గొప్పతనం కాదు, నా కష్టం కాదు, నా బలం కాదు. నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను నీకు ఇవ్వలేను. కాబట్టి ఆలోచన చేసుకుని మన జీవితంలో దేవునికే మహిమ వెళ్ళాలి. కానీ హేరోదు దేవుని మహిమను తన పొందుకున్నాడు, అందుకోసం పురుగులు పడి చచ్చాడు. అలాగే మీకు ఒక ఉదాహరణ రాశాను ఇక్కడ. అషూర్ రాజు పేరు సన్హెరీబు, చరిత్రలో ఉంటాడు. అషూర్ రాజు పేరేంటి? సన్హెరీబు. ఈ సన్హెరీబుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు, వాడి పేరు రబ్షాకే. చరిత్ర అంటే అషూర్ రాజు పేరు సన్హెరీబు, ఈ సన్హెరీబుకున్న సైన్యాధిపతి పేరు రబ్షాకే. అమ్మ మీరు యెషయా గ్రంథం 36, 37 రాసుకోండి. అంటే అషూర్ రాజు గురించి చరిత్ర ఇంటికే చూడండి, ఇప్పుడు చెప్పడం కుదరదు కనుక మీరు ఆ భాగాన్ని ఇంటి దగ్గర చూస్తే అద్భుతంగా అర్థమవుతుంది. ఇప్పుడు రాజు ఎవరన్నానమ్మా? రాజు సన్హెరీబు, అతని సైన్యాధిపతి పేరు రబ్షాకే. ఈ రబ్షాకే అన్నోడు వచ్చి ఇలా నిల్చుంటాడు, బయటకు వచ్చి ఏదో వీరుడిలాగా ఇలా నిల్చొని, ఎవరు పంపించారంటే ఈయనే పంపించాడు, రాజే పంపించాడు. రబ్షాకే నువ్వు వెళ్ళి ఆ యెహోవా నామాన్ని తిట్టు, దూషించు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇశ్రాయేల్ దగ్గర వాళ్ళు రెచ్చిపోతారు అని రెచ్చిపోయి పంపించాడు. ఈ సన్హెరీబు అన్నాడు, దేవుని నామాన్ని తిట్టు, వాళ్ళ కోపం రావాలి ఇశ్రాయేల్కి, ఎంత తిడతావో యెహోవా నామాన్ని అంతగా దూషించన్నాడు. ఈ రబ్షాకే అన్నాడు వచ్చి దేవుని నామాన్ని ఎంత భయంకరంగా దూషిస్తాడో తెలుసమ్మా?
చాలా భయంకరంగా దూషిస్తాడు. దేవుణ్ణి ఏలాకోలం చేస్తాడు. దేవుణ్ణి ఎగతాళి చేస్తాడు. యెహోవా నామాన్ని ఎగతాళి చేస్తాడు. యెషయా గ్రంథం 36, యెషయా గ్రంథం 37 ఈ 2 అధ్యాయాల్లో దేవుడు ఒక దేవదూతను పంపుతాడు భూమి మీదకి. ఒక దేవదూత బలం ఎంతో తెలుసా? 185,000 మంది సైనికులను చంపింది దేవదూత. ఆయన బలం, ఒక దేవదూత బలం ఎంత అమ్మా? 185,000 మనుషులు. చూడండి, 185,000 ఎంతమంది ఉంటారు చూడండి, ఒకసారి ఊహించండి. 2,000 మందికి భోజనం పెడితేనే తట్టుకోలేము, ఎంతమంది ఉన్నారు ఎట్రా బాబు అంటాం. 185,000 ఊహించండి. ఒక దేవదూత ఈక్వల్ టు బలం 185,000. మీకు యెషయా గ్రంథం 37లో కనబడుతుంది. ఆ దేవదూత 180,000 మందిని మొత్తెను అని రాసి ఉంటుంది అక్కడ యెషయా గ్రంథం 37లో మధ్య భాగంలో. అంటే ఈ రబ్షాకే అన్నవాడు తిట్టినందుకు, దేవుని నామాన్ని దూషించినందుకు, దేవుని నామాన్ని ఎగతాళిగా మాట్లాడినందుకు అక్కడ అన్నా కదా దేవదూషణ చేశాడు. దేవదూషణ చేస్తే పాత నిబంధనలు ఏం కలిగింది? శిక్షలు వచ్చి పడ్డాయి. ఆఖరికి ఇంకో విషయం, అసూరు సైన్యం ఎంతమంది చచ్చారు? ఒక రాత్రిలో ఒక దేవదూత, ఎక్కువ మంది అవసరం లేదండి దేవుడికి. ఒక దేవదూతను పంపిస్తే ఎంతమంది పోయారు ఆలోచించండి. దేవుడి దగ్గర ఎంతమంది దేవదూతలు ఉండొచ్చు? కోటాను కోట్ల దేవదూతలని వింటాం మనం, కోటాను కోట్ల. ఇప్పుడు అమ్మ పంపించింది ఎవరు అమ్మ రబ్షాకేని? సన్హెరీబు. ఈ సన్హెరీబు అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళాడట. ఇంటికెళ్ళి ఇలా కూర్చున్నాడు. ఇంటికెళ్ళి కూర్చుంటే వెనకాతల నుంచి పెద్ద కొడుకు వచ్చి కత్తితో నరికేసాడట. ఎందుకు నరికాడో తెలీదు. మీరు చదవండి అధ్యాయం, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఇటు కొడుకు వచ్చి నరికాడా? ఆ తండ్రి అలసిపోయి వచ్చాడు బయటికి వెళ్ళి. నువ్వు ఏ పని చేసావు బాబు సన్హెరీబు? దేవుడి నామాన్ని తిట్టమని నీ దగ్గర సైన్యాధిపతిని పంపించావు. అక్కడ జరిగిపోయింది యుద్ధం, చాలామంది సైన్యం చచ్చిపోయారు. ఇంటికి వచ్చినోడు సేద తీద్దాం అనుకున్న సన్హెరీబు, కొడుకులు వచ్చారే నాన్నని చంపేద్దాం రా అనుకున్నారట. ఎందుకు నాన్నని? అంతే మరి, కన్న కొడుకులే తండ్రిని చంపేటట్టుగా. మీ నామాన్ని దూషిస్తే ఎవడు మీ నామాన్ని దూషించి ఎవడు బతుకుతాడు భూమి మీద? ఎవరైనా కన్న కొడుకులు చంపుతాం అనుకుంటామా? చంపారు. చంపేటట్టుగా దేవుడు చేశాడు. అంతే, ఆలోచన పుట్టిస్తాడు అంతే ఆ సమయానికి దేవుడు. చూసారా, సన్హెరీబు అనుకుని ఉంటాడా నా కొడుకులు నన్ను చంపుతారని? అనుకోడు, కానీ జరిగింది. అంటే ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. దేవుని నామాన్ని చులకనగా చేసి ఎవరైతే దేవదూషణ చేశారో ఆ పద్ధతిలో చూసారా, సన్హెరీబు పోయాడు, అసూరు సైన్యం చాలామంది చచ్చిపోయారు. రాజైన హేరోదు పురుగులు పడ్డాడు. ఎందుకంటే అమ్మ మహిమ ఇప్పుడు దేవునికే వెళ్ళాలి, నా కష్టం కాదు, నువ్వు ఇచ్చావు నాకు బలం, అంతే. నువ్వు ఇచ్చావు నాకు బలం, నాకు తినడానికి తిండి నువ్వు ఇచ్చావు. అదే కదా మనం ప్రార్థన చేసుకుంటాం, అయ్యా ఈసారి రాత్రికి భోజనం ఇచ్చావు, ఈ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే కృతజ్ఞతలు నీకు, ఇవి తినగలుగుతున్నాయంటే కృతజ్ఞతలు. మహిమ ఎప్పుడూ దేవుడికే. గొల్లియాతు ఏమయ్యాడు? ఈడు అలాగే. ఈ గొల్లియాతు కూడా అంతే కదమ్మా, వస్తున్నాడు, ఏరా ఇశ్రాయేల్ ఎవరు లేరా? మీ దేవుడిలో ఏమి లేదా? అలాగే మాట్లాడాడు. మీ దేవుడు అంత చేతకానోడా? దేవుడు చేతకానోడు కాదు, నీ మాటలు అదుపులో ఉంచుకోలేదు. చిన్న పిల్లోడిని పంపించాడు దావీదు, రాయితో కొట్టాడట. నీకు పెద్ద సామాగ్రి అవసరంలే, చిన్న రాయి తీసుకున్నాడు, కొట్టేసరికి ఇక్కడ మైండ్ బ్లాక్ అయిపోయింది గొల్లియాతుకి. ఇలా పడ్డాడట. ఆలోచించండి, దేవుడి నామాన్ని దూషిస్తే ఎవడు బతుకుతాడు చెప్పండి? ఒక గొల్లియాత, ఒక సన్హెరీబా, ఒక రబ్షాకేనా, ఒక రాజైన హేరోదా? జాగ్రత్త, దేవుని నామాన్ని దూషించుకు, అలా ప్రవర్తించకు. అంటే నా వల్ల కూడా నేను అదే అనుకుంటాను. ఇప్పుడు నేను ఇంత గొప్పగా దేవుని మనం తిట్టకపోవచ్చు అమ్మా, మనం దేవుని తిట్టకపోవచ్చు, మనం దేవుని ఎగతాలుగా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎవరో మనకు తెలుసు కనుక ఆ భయం మనకు ఉంటుంది. కానీ ఒకటి ఉంటుంది, దేవుని నమ్ముకొని కూడా అలా నువ్వు బ్రతకకపోతే నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది రేపొద్దున్న. నా వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు. అలా వచ్చినప్పుడు నా వల్లే దేవుని తిడుతున్నారంటే, సేమ్ దేవుని నామం దూషించబడుతుందంటే, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చేసిన ప్రతి పని పరీక్షించుకోవాలి, నేను నడిచే ప్రతి నడక పరీక్షించుకోవాలి, నేను ఇంట్లో చేసే ప్రతి శుభకార్యం గమనించుకోవాలి. ఎందుకంటే నేను చేసే కార్యం ప్రార్థనతోనే అయి ఉండాలి. అంతే, ఏకైక ప్రార్థన తప్ప మరొకటి ఉండదు. మన కుటుంబాల్లో ఉండకూడదు. ప్రార్థన ద్వారా ప్రారంభిస్తాం, ప్రార్థన ద్వారా ముగిస్తాం, దట్స్ ఆల్. అది మనకి సేఫ్.
ఎందుకంటే నేను చేసిన ప్రతి పని వల్ల దేవుని నామం దూషించబడదు, మహిమపరచబడాలి. చివరి భాగానికి వెళ్ళిపోదాం. ప్రాణానికి ప్రాణము, 24 అధ్యాయం 17 నుండి 23 వచనాలు చదువుదాం. ముందుగా 24 అధ్యాయం 17 నుండి 23 వచనాలు. ఎవడైనను ఒకనికి ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. అంటే అమ్మా, ఒకరిని చంపితే ఏం చేస్తారు? అంతే. అంటే ప్రాణానికి ఏంటి? ప్రాణం. ఇప్పుడు ఇతను ప్రాణాన్ని తీసేస్తే మీ ఇంట్లో ఒక ప్రాణం తీసేయాలి, అంతే సూత్రం. తర్వాత 18, జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టం పెట్టుకోవాలి. అంటే ఈ ఇంట్లో పశువుని చంపేస్తే ఆ ఇంట్లో పశువు పోవాలి, పైగా డబ్బులు ఇవ్వాలి ఇది చంపినందుకు. అంటే ఎవరైతే కావాలని చేస్తారో, చట్టం చూడండి ఎలా పెట్టారో. ఒకడు తన పొరుగువానికి కలంకము కలుగు చేసిన ఎడల వాడు చేసినట్లు వానికిని చేయవలెను. విరగగొట్టబడిన దాని విషయమై విరగగొట్టబట్టే శిక్ష. ఇప్పుడు చూడండి అమ్మా, అందరూ ఎవరైనా వచ్చి నా చేయి తీసేశారు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో ఒకరు చేయి తీసేయాలి, అంతే. అంటే అవయవానికి అవయవం, ప్రాణానికి ప్రాణం, పశువుకి పశువు ప్లస్ డబ్బులు. అవయవం తీసేస్తారా, కాలు తీసేస్తారా, ఆ ఇంట్లో కూడా కాలు తీసేస్తే ఎవరో ఒకరికి, అంతే. అంటే దీన్ని ఏమంటారు? ఈ సూత్రాన్ని మనం పాత నిబంధనలో ఎలా చదువుతాం? కంటికి కన్ను, పంటికి పన్ను. కంటికి కన్ను, పంటికి పన్ను. వాళ్ళు ఏం చేశారు, నువ్వు అదే చెయ్యి. ఇది ఏ చట్టం? ధర్మశాస్త్రం కదమ్మా. ఒకసారి నిర్గమకాండం 21 అధ్యాయం, నిర్గమకాండం 21 అధ్యాయం. ఈ చట్టం అక్కడ ఉంది, చదువుకుని వచ్చేద్దాం, జస్ట్ రిమైండ్ చేద్దాం. అంటే ఇది ఇక్కడే కాదు, ముందుగానే చెప్పాను అని మీకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 21 అధ్యాయం. నిర్గమకాండం 21 అధ్యాయం 23, 24 కలిపి ఉన్నాయి చూడండి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు, ప్రాణమునకు ఏంటి? ప్రాణం. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి ఆ చెయ్యి, కాలుకి వాతకు వాత, వాత పెడితే ఆడికో వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇది ఏ చట్టం? మరొకసారి ధర్మశాస్త్రం. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఏం పెట్టారంటే, అప్పుడు నీకు జరిగితే వాళ్ళ ఇంట్లో కూడా జరిగితే నీకు తెలుస్తుంది ఆ బాధ అని దేవుడు అలా అలా పెట్టారు అక్కడ. అందుకే నీకు దెబ్బ అయితే వాడికి దెబ్బ, నీకు వాత వేసారా ఆడికి వాత వేసే, కాలు తీసేసారా కాలు తీసే, చెయ్య కళ్ళ కన్న. అంటే ఏదైనా దెబ్బకు దెబ్బ, వాతకు వాత, కంటికి కన్ను, పంటికి పన్ను. ద్వితీయోపదేశకాండం 19:21 కూడా ఇదే మాట రాసి ఉంటుంది, చదివేద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 19:21 కూడా చూడండి. చివరి మాట, నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు మీకు విధి. చూసారా, మీకేంటది? విధి. అలా దేవుడు చట్టం చేశాడు. ఇది పాత నిబంధనలో చూసినటువంటి మన చట్టం. అయితే క్రొత్త నిబంధనలో మనం నేర్చుకోవాల్సింది దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇదొక్కటే. అక్కడ చెప్పినట్టుగా ప్రాణానికి ప్రాణం కాదు, శిక్షకు శిక్ష కాదు, నన్ను ఇబ్బంది పెట్టిన వాడికి నేను క్షమించగలగాలి. ఇది క్రీస్తు ప్రభు నేర్పించిన చట్టం. మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరిచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరిగా 2 మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 చూస్తారా? యేసుప్రభు చెప్పింది 38 చూడండి. యేసుప్రభు పాత నిబంధన కోట్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? 5:38 కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అమ్మ అంటే ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం చెప్పిందని చెప్తున్నాడు యేసుప్రభు. ధర్మశాస్త్రం ఏంటి? కంటికి కన్ను, పంటికి పళ్ళు, కాలికి కాలు, చేతికి చెయ్య, గాయానికి గాయం, వాతకు వాత అని చెప్పింది. ఇక్కడ యేసుప్రభు 39, నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా ఆ తిప్పుము. ఎవడైనా నీ మీద, అంటే చూడండి దేవుడు ఇక్కడ ఏం కోరుకున్నాడంటే, ప్రేమ, క్షమాపణ, దయ, జాలి, కనికరము ఇదే చూపించమన్నాడు, సహించుకోమన్నాడు. ఇందుకు యేసుప్రభు పరలోకానికి వెళ్ళడానికి క్రొత్త నిబంధన సంబంధులుగా వాడు నన్ను కొట్టాడు కనుక నేను కొట్టడం కాదు. ఇప్పుడు ఆవిడ నన్ను తిట్టింది,
నువ్వు తిట్టద్దు. ఆవిడ నన్ను దూషించింది, నువ్వు దూషించద్దు. ఆయన నన్ను ఎగతాళిగా మాట్లాడాడు, నువ్వు ఎగతాళిగా మాట్లాడద్దు. ఆయన మాట్లాడారు కదా, ఓకే, నువ్వు ఎగతాళి చెయ్యొద్దు. అంటే ఒక రకంగా ఏం చెప్పాడంటే యేసుప్రభు వచ్చి మనందరికీ కూడా క్రీస్తు చెప్పిన కొత్త నిబంధన ఏంటంటే ప్రేమ, క్షమాపణ, సహనము అని దేవుడు కోరుకున్నాడు ఇది మన జీవితాల్లో. ఎందుకంటే పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పళ్ళే కానీ క్రొత్త నిబంధన అలా కాదు. ఎందుకంటే ప్రాణం పెట్టాడు యేసుప్రభు, ఆయన శిక్షించబడ్డాడు. ఆయన దూషించారా దూషించలేదమ్మా యేసుప్రభుని? 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి ఏం చేశాడు తిరిగి? అదనమాట. ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను ఏం చేశాడు యేసుప్రభు? అప్పగించుకున్నాడు. అందుకే యేసుప్రభు మనల్ని కూడా అలాగే కోరుకున్నాడు. క్రైస్తవులందరూ కూడా నాలాగే ఉండాలి అని యేసుప్రభు కోరుకున్నాడు. ఎలా ఉండాలి? మీరు తిట్టిన వాళ్ళని తిట్టకండి, మీకు అవమానిస్తారు రేపు పొద్దున్న, మీరు అవమానించద్దు, మీరు చేయకండి ఆ పని. మిమ్మల్ని దూషిస్తారు, మీరు దూషించద్దు. అమ్మ ఎంత కష్టం చూడండి. కష్టమైన అలాగే ఉందాం మనం. నన్ను దూషించిన వాళ్ళు ఉంటారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉంటారు, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉండొచ్చు వెనకతల నుంచి. ఏదో ఒక రకంగా నిన్ను ఎంత బాధ పెట్టినా యేసుప్రభు చెప్పింది ఒకటే గుర్తుండాలి మనకి, కంటికి కన్ను పంటికి పళ్ళు పాత నిబంధన. కానీ కొట్టేవాడిని క్షమించడం, ఓర్చుకోవడం, సహించుకోవడం నేర్పించడం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? సహించుకున్నాడు. ఆయన ఆఖరి వరకు సహనం కలిగి బ్రతికాడు, పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. కనుక క్రొత్త నిబంధన ప్రకారం మనకి ఏ రీతిగా బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడంటే మీరు ఒకటే చూపించండి. ఎన్ని కష్టాలైనా బాధలైనా ఓర్చుకుని ముందుకు వెళ్తేనే మీరు ఏమన్నాడు? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అంతేగాని వాళ్ళు నన్ను తిట్టారని నేను తిడితే, ఒక మాట చూపించి ముగిస్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ తెరిచి చూడండి, చివరి వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి. అమ్మ దేనికి పిలువబడ్డాం? ఏ ఆశీర్వాదం తెలుసమ్మా? భూమి మీద కాదు. ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలి. అమ్మ వారసులు అంటే హక్కుదారులు. దేవుడిచ్చే ఆ పరలోక ఆశీర్వాదానికి నేను పొందుకోవాలి అంటే, నేను ఆ పరలోకానికి అర్హుడిని కావాలి అంటే, అర్హత పొందుకోవాలంటే, హక్కుదారుణ్ణి కావాలంటే ఏం చేయాలి? గనుక కీడుకు ప్రతి కీడైనను, తర్వాత దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఆడు తిట్టాడా, నువ్వు నోరు మూసుకొని ఉండు. తిట్టారు కదా, నేను అవమానించారు కదా, నేను ఇబ్బంది పెట్టారు కదా, నేను దుఃఖ పెట్టారు కదా, నేను బాధ పెట్టారు కదా, అవునండి అవును, అయితే దేవుడికి అప్పగించు. పగ తీర్చుట ఎవరి పని? నీ పని కాదు, నా పని కాదు. లేదు తేల్చుకుంటానంటావా? తేల్చుకుంటాను అనకు, వద్దు. అది లోకస్తుడు చెప్పే మాట. తాడో పేడో ఆ తేల్చేసుకు వెళ్ళి దేవుడికి అవకాశం ఇవ్వాలి. ఆయన అవకాశం తీసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా. మనం పగలు తీర్చుకోవడం కాదు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేనే ఇస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటాను. నిన్ను తిట్టారా, నిన్ను దూషించారా, నేను అవమానించారా? నీకు ఒక మాట చెప్పాను. పేతురు గారు ఏమన్నారు? మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. కనుక పాత నిబంధనలాగా కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. మరి ఏది ఆశీర్వాదం? కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషించేవాడు నోట్లో నోరు పెట్టొద్దు. దూషిస్తున్నారా, భరించు, నువ్వేం మాట్లాడుకు, నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. అలా చేయక ఏమన్నాడమ్మా? దీవించుడి. దీవించండి. ఆశీర్వాద వచనమే నోటి వెంట రావాలి తప్ప బూతులు కానీ, నోటి వెంట ఎవరిని దూషించిన మాటలు కానీ, అవమానించే మాటలు మన నోటి వెంట రాకూడదు. కనుక లేవీకాండం 24వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ స్థలములో నిత్యము ఏం చేయాలి? నిత్యము దీపము వెలిగించబడాలి. నిత్యము నేను దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. నిత్యము నేను ప్రతిరోజు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా నా పాదములకు దీపము దేవుని వాక్యమై ఉండాలి. ఎక్కడున్నా దేవుని వాక్యానుసారంగా నా నడక ఉండాలి. అది నిత్యం ఉండాలి. 2, ఆయన సన్నిధిలో నిత్య నిబంధన చేసుకున్నావు. ఎప్పుడూ ఆరాధన మానకు.
ఎప్పుడు ఆరాధన మానకు, ఎప్పుడు ప్రభుబల్లో చెయ్యి వేయడం మానకు. ఏ రోజు మానేస్తావో ఆ రోజు నేను చచ్చిపోయిన వాడితో సమానం అని నేను తీర్మానం చేసుకున్నాను ఒకప్పుడు. వాక్యం తెలిసిన తర్వాత ఏ రోజైతే నేను ప్రభు వల్ల మానేశానో ఆ రోజు నేను చచ్చిపోయినట్టు సమానం, చచ్చిన వాడితో సమానం. అలా అనుకున్నప్పుడు తీర్మానం చేసుకున్నాను కనుక కమిట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎలా ఉన్నా ప్రభు వల్ల చెయ్యాలి, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వల్ల చెయ్యాలి, కష్టమైన ప్రభు వల్ల చెయ్యాలి. ఒకవేళ ఏది అనుకూలంగా లేదనుకోండి, ఆ రోజు ద్రాక్షరసం రొట్టె ఎక్కడికో పట్టుకెళ్ళిపోతాను, ఎక్కడో దగ్గర తీసుకుని ప్రార్థన వాక్యం చదువుకుని తీసుకుంటాను. అంటే అననుకూల పరిస్థితులు రావచ్చు, ఒకవేళ వచ్చినా సరే ఎక్కడో ఒక ద్రాక్షరసం, ఎక్కడో దగ్గర చిన్న రొట్టె చేసేసుకొని తీసుకుంటాను. ఆయనకు తెలుసు అననుకూల పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు అంగీకరిస్తాడు. 3, ఎప్పుడు దేవుని నామాన్ని దూషించద్దు. నమ్ముకొని మనం అలా బ్రతకకపోతే దేవుడి నామం దూషించబడుతుంది. మీరు ఆలోచించండి, నమ్ముకున్నావు, ఆయన నమ్ముకున్నట్టే బ్రతుకు. అంతేగా నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు, దేవునికి పొందాల్సిన మహిమ మనం పొందకూడదు. మన కష్టం, మన బాధ అయ్యా దేవుని కృపను బట్టే మేము ఇలా చెప్పగలుగుతున్నాం. దేవుని కృపను బట్టే ఇలా వాక్యం చెప్పగలుగుతున్నాను. కష్టమైన ఆయన కృపను బట్టి, ఆయన అవకాశం ఇస్తున్నాడు కనుక, ఆరోగ్యం ఇస్తున్నాడు కనుక. పంటికి పన్ను పాత నిబంధన, కానీ భరించమన్నాడు, క్షమించమన్నాడు, ఓర్చుకోమన్నాడు, ప్రేమ చూపించమన్నాడు, కనికరించమన్నాడు, జాలి చూపించమన్నాడు, ఆశీర్వాదం నువ్వు పొందుకుంటామన్నాడు. కాబట్టి ఆశీర్వాదం ఎవరూ పోగొట్టుకోవద్దు. మిమ్మల్ని దూషిస్తే వాళ్ళు చెప్తుంటారు, పక్కన వస్తాడు, అండి మిమ్మల్ని తిడుతున్నారండి, మీకు అవమానిస్తున్నారండి అన్నా సరే, పగ తీర్చుట నా పని, దేవుడు ఆయన చూసుకుంటాడు. ఆయన చేతుల్లోకి తీసుకుంటే మనుషుడు ఏమాత్రం ఆయన రాకర్లేదు, దేవదూత వస్తే చాలు. దేవదూత బలం చూడండి ఎంత ఉందో. దేవుడు ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. దేవుడు బలం, ఒక దేవదూత బలమే 185,000 అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు ఉంటాడు. అసలు మనం ఏమైనా కనబడగలమా? నామరూపాలు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు దూషించకుండా, దేవుడు న్యాయంగా మనం బ్రతకాలని, పక్షపాతం ఎప్పుడూ చూపించద్దు. ఎప్పుడు కూడా మన తన అనే భేదం ఎప్పుడు వద్దమ్మా. మన తన అనే భేదం ఎప్పుడు వద్దు. అందరికీ ప్రభు పేరట వందనములు. ప్రార్థన చేసుకుంటాం.